అయ్యా పంతులు గారు మీ గురించి చెప్తే చాలా ఆనందం వేసింది అయ్యా. మీ అంత గొప్ప సంబంధం దొరకడం. అదిగోండి అమ్మాయి వచ్చింది. ఇంతకీ అమ్మాయి ఏం చదివింది? డిగ్రీ చేసిందండి. అడిగమ్మా. ఆ అమ్మాయి చాలా నెమ్మదస్తురాలండి. అన్ని విషయాల్లో పద్ధతిగా పెంచిందండి వాళ్ళ అమ్మ. చాలా మంచి పిల్ల అండి. పంతులు గారికి ఇచ్చి పెళ్లి చూపులకు వచ్చింది. వంట అది కూడా బ్రహ్మాండంగా చేసిద్దండి. బా ఏంటి మీ ఇంట్లో పొద్దున పూట కూడా దొంగలు కొడతాయా? మీ ఇంట్లోనేనా లేకపోతే ఊరంతా ఇంతేనా? ఏదో అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఎంతసేపు కూర్చున్నాం గాని అబ్బే లేకపోతే షూ తీసినంతసేపట్లో షూ వేసుకెళ్ళిపోయేవాడిని. ఏనాన్నా? అంతే కదా. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, ఏకాంతంగా. వీడెవడో కొద్దిగా తేడాగా ఉన్నాడే. పద చూద్దాం ఏం చెప్తాడు. ఏంటమ్మా మ్యాటర్? దా బంగారం చెప్తా. ఓహో ఎక్కడ మీది? హైదరాబాదా? ఏంటి మాట్లాడకుండా దిక్కులు చూస్తున్నాడు. రేయ్ ఏంట్రా నీ ఎదవేషాలు? అక్కడ కొడితే ఏడుస్తావు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి కొడుతున్నాను. అయినా పెళ్ళయ్యాక మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది కానీ నువ్వు కాదు కదరా మా ఇంటికి వచ్చేది. ఇక నీకు ఇంటితో పనేంటి? ఒక్కటి చెప్తా గుర్తుంచుకోరా. మనం పెళ్లి చేసుకునే అమ్మాయి మనల్ని ఇక్కడ పెట్టి చూసుకుంటుందా లేక ఇక్కడ పెట్టి చూసుకుంటుందా అనేది మాత్రమే చూసుకో. మిగతాదేం చూసినా పోతావు, సంకనాకి పోతావు. రేయ్ రైతే ఒక రాజు. అలాంటి రాజింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియదంట్రా నీకు? మర్యాద మర్యాద నేర్చుకో. పద. కొంచెం నవ్వు. నాన్న నాకంతా ఓకే. మీకు నచ్చితే ముహూర్తం పెట్టించేయండి. పదండి నాన్న వెళ్దాం. ఏమైంది వీడికి? వస్తామండి, వెళ్ళొస్తామండి. అట్టగే అమ్మా, వస్తామండి. అట్టగే బాబు, అట్టగే. ఏం చెప్పారు ఆడికి? అట్ట వచ్చిన వాళ్ళు ఎట్ట వెళ్ళిపోతున్నారు. ఎవడికి ఎట్టా చెప్తే అర్థం అవుద్దో అట్టాగే చెప్పాను నాన్న. అర్థమైపోయింది. పార్వతే ఇదేంది ఏడుస్తుంది? ఏడుస్తున్నావా? ఏమైంది చెప్పు. ఈ రోజు మా నాన్న చనిపోయిన రోజు. అదేంటి మీ నాన్నమ్మ కొంట్లో బాగాలేకపోతే ఊరెళ్ళాడని చెప్పావు? నిన్ను చూడగానే ఇష్టపడ్డా. నీతో నా బాధ చెప్పుకుని నేను బాధపడుతూ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పేదాన్ని కాదు, కానీ నాకు చెప్పుకోవడానికి ఇంకెవరూ లేరు, అందుకే చెప్తున్నా. ఊరుకో. బాధపడినంత మాత్రాన పోయినోళ్ళు తిరిగిరారు కదా. మా నాన్నంటే నాకు ప్రాణం కోటి. తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఏ ఆడపిల్లైనా ధైర్యంగా బతుకుతుంది. అదే వాళ్ళు లేకుండా ఒక్కరోజు బతకాలన్నా అది భయంతోనే బతుకుతుంది. ఇదిగో చూడు, నువ్వు బాధలోనూ భయంలోనూ ఉన్నావని నేను నిన్ను దగ్గరికి తీసుకొని ఓదార్చలేను. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇలాంటి మాట చెప్పడం నాకు రాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, బాధపడి మీ నాన్నని నీ నుంచి దూరం చేసుకోకు. బాధని దాచుకో, మీ నాన్నని దాచుకో. నీకు నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండు. నేను ఇప్పటి వరకు ఉన్నదే నీ కోసం కోటి. ఇంకా ఉండాలన్నా అది నీ కోసమే. మరి ఇంకా ఏడుస్తావే? దా దగ్గరికి రా. దా దా. నేనేదో మూడ్లో వస్తే నన్ను ఇంకేదో మూడ్లోకి తీసుకెళ్ళావు. ఒరే కోటిగా, మన ఇద్దరం ఆ చెరువు గట్ట మీద కూర్చొని మంది తాగిన రోజులైందిరా. రోజు రాత్రి అయితే కనబట్టలేదు. ఆడిపోతున్నావు నువ్వు. మందు మగడితే తాగితే ఏమొస్తుందిరా బుజ్జి? అంతకు మించి ఇంకేమైనా చేయాలి. అబ్బో ఏం చేస్తున్నావు? ఏంది అంత తొందర ఎందుకురా, చెప్తాగా. కానీ మందు మరి పాము కట్టేసిందన్నా. ఎక్కడ? లేమా లేమా. తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఏ ఆడపిల్లైనా ధైర్యంగా బతుకుతుంది. అదే వాళ్ళు లేకుండా ఒక్కరోజు బతకాలన్నా అది భయంతోనే బతుకుతుంది.
అమ్మా భయపడకు, నేను ఇప్పుడే వస్తా. రే నువ్వెక్కడికి రా, అక్కడే ఉండు. సరేరా. పిన్ని పిన్ని ఏంట్రా? పిన్ని బాబాయ్ ఉన్నాడు. పిన్ని బండి కావాలి. పిన్ని పొలానికి వెళ్ళాడ్రా. బాబాయ్ బాబాయ్. ఏంద్రా కోటి? బాబాయ్ బండి ఉందా? అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు. బాబాయ్ బాబాయ్. ఏంటన్నా? అమ్మా నాన్నున్నాడా? లేడు, బయటికి వెళ్ళాడన్నా. ఇంట్లో చందు, చందు చందు. వస్తున్నా. ఏంట్రా? అరే ఒక్కసారి నీ కారువరా, పక్క వీధిలో ఒక అవని పాము కాటేసింది. ఇప్పుడు అట్లాంటివేం పెట్టకరా బాబు, సాయంకాలం హైదరాబాద్ బయలుదేరాలి. అరే సాయంత్రం కదరా నువ్వు వెళ్ళేది, ఒక గంటలో వచ్చేస్తా. ఓ ప్రాణం పోతుందిరా అక్కడ. ఆ పోయే ప్రాణం ఏదో నా కార్లో పోతే నాకెందుకురా దరిద్రం? అరే ప్రాణం పోయేదాకా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను అడిగేదే ఆ ప్రాణం కాపాడడానికి. నీకు ఈ ఊరి మీద ఉన్న పిచ్చి ప్రేమ నాకు లేదు, నన్ను వదిలేయి. అరే చందు, అరే చందు, చెత్త నా కొడక. బండాబ్రా బాబు. ఏంట్రా బాబు బండిరా. పొలానికి వెళ్ళాలరా బాబు. పొలం లేదు ఏం లేదు, దిగా దిగో. డాక్టర్ గారు రండి. వచ్చే దారిలోనే ప్రాణం పోయిందయ్యా. అరే కోటి ఏమైందిరా? చందు చందు తీరా కలుపు తీరా. మళ్ళీ ఏంట్రా? ఏంటేంట్రా? చచ్చిపోయిందిరా, చంపేశావు నా కొడక. అదేదో ఇందాకే కుట్టి తీసుకుంటే ఆ ప్రాణం పోయింది కాదు కదరా. పోయిన ప్రాణం పోయింది, ఇప్పుడు ఇంకొక ప్రాణం కూడా పోనివ్వరు. ఈరా కారా. నువ్వు పిల్ల అడిగితే ఎందుకు ఇస్తావురా? చెప్పు, ఇస్తావా చస్తావా?
కీరా ఇవ్వరా. ఒకసారి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారా? తొందరగా రండి. ఇక నుండి మన ఊరికి ఇదే అంబులెన్స్, ఇదే సర్వీస్ వ్యాన్. మన ఊళ్ళో ఒక ఆవిడ పావు కాటుతో చనిపోయింది. అది కాటేసిన పావు తప్పో లేక చనిపోయిన ఆవిడ తప్పో కాదు. సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లగలిగే సౌకర్యం మన ఊరికి లేదు. అందుకే ఈ అంబులెన్స్. ఇక నుంచి ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. తీసుకోరా.